తెలుగు లోగిళ్లు భోగి కాంతులు వెదజల్లాయి. పాతను దహించి కొత్త శుభాలకు ఆహ్వానం పలుకుతూ పిల్లా పెద్ద భోగి మంటలు వేశారు. తెలుగు నేలకు తరలివచ్చిన విదేశీయులు సైతం మనదైన సంప్రదాయ వైభవాన్ని చూసి మైమరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో పండగ సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి నివాసం ఎదుట తెల్లవారుజామునే భోగి కాంతులు వెల్లివిరిశాయి. మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులతో సహా సంబరాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం సొంతూరు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సాయంత్రం వరకు గడపనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దేవస్థానం భోగి సందడిని ప్రతిబింబించింది. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో వాకర్స్ అసోసియేషన్ మెగాపాక్తో వినూత్నంగా భోగి పండుగ నిర్వహించింది. అనంతరం గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, కోడిపందేలు, హరిదాసు కీర్తనలతో సంబరాలు అంబరాన్నంటాయి. పటమట ఫన్ టైమ్స్ క్లబ్ లో బాహుబలి చిత్రంలో కనువిందు చేసిన ఎడ్లు, పొట్టేళ్లబండి, బొమ్మల కొలువు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కృష్ణలంకలో అమరావతి ఉత్సవ సమితి ఆవు పిడకలతో భోగిమంటలు ఏర్పాటు చేసింది. ఇంద్రకీలాద్రి మున్సిపల్ స్టేడియంలో 10 దేశాలకు చెందిన విదేశీయులు కోలాటమాడుతూ సందడి చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ కెఎస్పీ లత్కర్ పాల్గొన్నారు. కమిషనర్, అధికారులు గాలిపాటాలు, గోలీలు, బొంగరాల ఆటలు ఆడి అలరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక గ్రామాల్లో సమష్టి సంబరాలు జరుపుకున్నారు. విదేశాల్లోని తెలుగువారు కూడా తరలివచ్చి పండగ వేళ సందడి చేశారు. ఏలూరులోని జాలిపూడిలో 5 తరాలకు చెందిన అడుసుమిల్లి కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి ఉల్లాసంగా గడిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో 38 టన్నుల కలపతో వేసిన భారీ భోగిమంట ఆకట్టుకుంది. ఆలమూరు మండలం గుమ్మిలేరులో 30 రోజుల పాటు శ్రమించి తయారు చేసిన 1.5 కిలోమీటర్ల భోగిదండ ఊరేగించారు. 10 టన్నుల ఆవుపేడ ఇందుకోసం వినియోగించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలిలో గ్రామదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంపై కేంద్రం వివక్షను తెలిపేలా వినూత్నంగా సంబరాలు జరిపారు. కొత్త సంవత్సరంలోనైనా ప్రధాని మోదీ మనసు మారాలని ఆకాంక్షిస్తూ భోగిమంటలు వేశారు. విజయనగరంలోని వసంత విహార్లో పొంగళ్లు, చెరుకు గడలతో పల్లె వాతావరణాన్ని తలపించేలా అలంకరించారు. ప్రకాశం జిల్లా చీరాలలో తెలుగు లోగిళ్లన్నీ భోగికాంతులతో ప్రకాశించాయి. శ్రీకాకుళం విశాఖ ఏ కాలనీలో సుందర సత్సంగ్ ఆధ్వర్యంలో భోగి సంప్రదాయబద్దంగా నిర్వహించారు. నర్సన్నపేటలో 6 వీధులకు చెందిన వందల మంది ప్రజలు సామూహికంగా సంబరాలు జరుపుకున్నారు.
తిరుపతిలో డూడు బసవన్నల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కర్నూలులో నగరాలు పల్లెలు కొత్త శోభ సంతరించుకున్నాయి. విశాఖలో తెల్లవారుజాము నుంచే పలు కూడళ్లలో భారీ భోగిమంటలు వేశారు. మన్యంలో పొగమంచు, భోగిమంటలు, ఎటు చూసినా పూల మొక్కలతో ప్రకృతి కొత్త అందాలు సంతరించుకుంది.